మచిలీపట్నంలో తాకుపోతులకు పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. నడి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. గత రాత్రి గణేష్ భవన్ పై తాకుపోతులు వీరంగం సృష్టించారు. పాదచారులపై దాడి చేయడమే కాకుండా ఓ కార్యాలయంపై కూడా దాడి చేశారు. మందుబాబులు చేసిన ఈ హడావిడికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాని మీదే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోబడతాయి. పోలీసు వారి హెచ్చరిక. మద్యం మత్తులు, గంజాయి మత్తులు అమాయకమైన ప్రజల మీద దాడి చేస్తే వారిపై కఠినంగా చర్యలు ఉండబడదు. అదేవిధంగా ఇలా రోడ్లపై నడిపించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. పోలీసు వారి హెచ్చరిక అండి. పోలీసు వారి హెచ్చరిక. మద్యం మత్తులు, గంజాయి మత్తులు అమాయకుల మీద దాడి చేస్తే పోలీసులని వారిని ఇలా రోడ్లపై నడిపించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. అమాయకమైన ప్రజలతో దాడి చేసి వారిని గాయపరిచిన ఎడల పోలీసులు తీసుకునే కఠినమైన చర్యలు ఉంటాయి. అదేవిధంగా మందుబాబులు చేసిన వీరంగంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు దాడికి పాల్పడిన 3 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. నిందితుల స్వస్థలమైన బలరామునిపేటలో కూడా వారిని రోడ్డుపై నడిపించారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే ఇలాంటి ట్రీట్మెంటే ఉంటుందని హెచ్చరించారు. ఇక రౌడీ మూకలు, తాగుబోతులు, గంజాయి బ్యాచ్కు ఓ హెచ్చరికగా ఇటువంటి పనిష్మెంట్ ఇచ్చామని సీఐ యేసుబాబు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీరు కూడా గమనించాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మద్యం మత్తులు ఏం చేస్తున్నారు ఏంటనేది మీ పిల్లలు మీరు ముందుగా కంట్రోల్ చేసుకోవాలమ్మా. తల్లిదండ్రులు పోలీసులు తీసుకునే కఠినమైన చర్యలు ఏ విధంగా ఉంటాయి. రాత్రి జరిగిన గొడవలు ఈ 3 వ్యక్తులు అమాయకమైన ప్రజల్ని దాడి చేసి గాయపరిచారు. దానికి మీ పిల్లలను అదుపులో ఉంచుకోవాలి. నిన్న సాయంత్రం 7 గంటలకి ఒక 3 వ్యక్తులు బాగా మద్యం సేవించి వాళ్ళు గొడవ పడుతూ వాళ్ళతో గొడవడం కాకుండా సిటీ కేబుల్స్ కి ఎంప్లాయీస్ అయిన చలపతి, సుబ్బారావు, సాయి అనే అతను కూడా చేతుల ఇష్టం కొట్టి సిటీ కేబుల్ లోనికి వెళ్ళి కూడా కొట్టారని మాకు రిపోర్ట్ రావడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఆ 3 నిందితులు ఒల్లెపు యేసు, ఒల్లెపు సాయి, ఒల్లెపు వెంకటేశ్వర గుర్తించడం జరిగింది. వాళ్ళని ఈ రోజున అరెస్ట్ చేసి నడిపించుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి తరలించడం జరుగుతుంది. ఈ బల్లారపేట కానీ ఎక్కడైనా కానీ మచిలీపట్నంలో ఎవరైనా కానీ మద్యం సేవించగాని, గంజాయి సేవించగాని ఇలా పబ్లిక్ మీద ఎదురు తిరిగి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇవి మాకు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మచిలీపట్నంలో గంజాయి అనే ఈ ఆకతాయి మోకల్ని అరికట్టడంలో ముందుండి నడిపిస్తున్నారు మా సారు. దాంట్లో తిరుగు లేకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తాం. గతంలో ఒకటి మీద లేవు కానీ 2 మీద ఉన్నాయి. 2 కేసులు ఉన్నాయి. గంజాయి కేసు లేదు, బాడీ లెఫెన్స్ లేదు, అన్ని కొట్లాడి కేసులే. వాళ్ళు సిటీ కేబుల్ చొరబడి అక్రమ ప్రవేశం వెళ్ళి చేతులు కొట్టినట్టుగా కేసు రిజిస్టర్ చేయాలి. ఐపీసీ 448, 323 ఐపీసీ అంటారు. ఇలాంటి ఆకతాయిలకి మళ్ళీ ఇలాంటి పనులు చేయాలంటే భయం రావాలని వాళ్ళకి తెలియడం కోసం హెచ్చరిక ఇది. వాళ్ళు హెచ్చరించడం కోసం ఈ రకమైన ఫుడ్ మార్చ్ చేయడం జరుగుతుంది. మరి మా సార్ ఉన్నతాధికారుల సూచనల మేరకు చేస్తున్నాం.